సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన టాలీవుడ్ హీరోలు సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. అయితే వీళ్ళు సినిమాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించడం లేదు. సినిమాలతో పాటు చాలామంది హీరోలు ఇతర బిజినెస్లు కూడా చేస్తున్నారు. కొందరికి సినిమా నిర్మాణ సంస్థలు ఉన్నాయి, కొందరు థియేటర్లు నడుపుతున్నారు, మరికొందరు రెస్టారెంట్లు, క్లాతింగ్ బ్రాండ్స్, స్పోర్ట్స్ వంటి రంగాల్లో డబ్బులు కూడా పెడుతున్నారు. మరి మన టాలీవుడ్లో సినిమాలతో పాటు బిజినెస్ కూడా చేస్తున్న టాప్ 10 హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 10 నాని. నాని సినిమాల్లో నటించడమే కాకుండా సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఆయన వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. అంటే తనకు నచ్చిన కథలను ఎంచుకొని ఆ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా హీరోగా సంపాదిస్తూనే నిర్మాతగా కూడా డబ్బులు సంపాదించే అవకాశం నానికి కూడా ఉంది. నెంబర్ 9 విజయ్ దేవరకొండ. విజయ్ సినిమాల్లో హీరోగా ఉండటమే పాటు రౌడీ అనే క్లాతింగ్ బ్రాండ్ని కూడా ప్రారంభించారు. ఈ బ్రాండ్లో టీషర్ట్స్, క్లాత్స్ వంటి ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. విజయ్కి ఉన్న యూత్ ఫాలోయింగ్ను తన క్లాతింగ్ బిజినెస్కు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు సినిమాలు చూసే థియేటర్ బిజినెస్లో కూడా ఆయనకి పెట్టుబడులు ఉన్నాయి. అంటే విజయ్ సినిమాల్లో కనిపించడమే మాత్రమే కాదు, సినిమా బయట కూడా తన బ్రాండ్ను పెంచుకుంటున్నారు. నెంబర్ 8 రానా దగ్గుపాటి. రానా దగ్గుపాటి బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రానా సినిమాల్లో నటించడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా పనిచేస్తున్నారు. కొత్త సినిమాలు, కొత్త టాలెంట్ మరియు కొత్త ఎంటర్టైన్మెంట్ ఐడియాస్పై ఆయన ఆసక్తి చూపుతున్నారు. అందుకే రానాను కేవలం హీరోగా మాత్రమే కాకుండా సినిమా రంగంలో ఇతర పనులు చేసే వ్యక్తిగా కూడా చూడవచ్చు. 7వ స్థానంలో ఉన్నారు మన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్కి సినిమాల్లో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. సినిమాలతో పాటు ఇతర బిజినెస్ల్లో కూడా ఆయనకి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో థియేటర్ లేదా మల్టీప్లెక్స్ బిజినెస్లో రావడానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ప్రతి విషయం అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు. భవిష్యత్తులో ఎన్టీఆర్ తన సినిమా బ్రాండ్తో పాటు బిజినెస్ను కూడా పెంచుకునే అవకాశం ఉంది. నెంబర్ 6 ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమాలు తెలుగులో మాత్రమే కాకుండా ఇండియా మొత్తం ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రభాస్ ప్రధానంగా సినిమాలపైన ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు. ఆయనకు ఫ్యామిలీ నుంచి వచ్చిన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఉంది. తన సినిమాల ద్వారా వచ్చిన భారీ పాపులారిటీ వల్ల ఆయన బ్రాండ్ వాల్యూ కూడా చాలా పెరిగింది. నెంబర్ 5 చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటించడంతో పాటు కోట్లాది మంది అభిమానులు కూడా సంపాదించుకున్నారు. ఆయన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అంటే ఆయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు ఉన్న పెద్ద పేరు వల్ల అడ్వర్టైజ్మెంట్స్, బ్రాండ్స్ ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా తన పేరు ఒక పెద్ద బ్రాండ్గా మార్చుకున్న హీరో చిరంజీవి. నెంబర్ 4 అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా మరింత పెద్ద గుర్తింపు వచ్చింది. సినిమాలతో పాటు ఆయన AAA సినిమాస్ అనే థియేటర్ బిజినెస్లో కూడా వచ్చారు. ఇలా సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా సినిమాను చూపించే బిజినెస్లో కూడా ఆయన అడుగుపెట్టారు. నెంబర్ 3 మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలతో పాటు 2 ముఖ్యమైన బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఒకటి జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, దీని ద్వారా సినిమాల నిర్మాణంలో ఉన్నాయి. రెండోది AMB సినిమాస్లో హైదరాబాద్లో ఉన్న ప్రీమియం మల్టీప్లెక్స్. అంటే మహేష్ బాబు ఒకవైపు సినిమాల్లో నటిస్తుంటే మరోవైపు సినిమాలు నిర్మించడం మరియు థియేటర్ బిజినెస్లో కూడా భాగస్వామ్యమయ్యారు. నెంబర్ 2 రామ్ చరణ్. రామ్ చరణ్ RRR సినిమా తర్వాత రామ్ చరణ్కి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలతో పాటు ఆయన ప్రొడక్షన్ బిజినెస్లో కూడా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు. అంతేకాదు స్పోర్ట్స్ మరియు ఇతర బిజినెస్ ఏరియాల్లో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే రామ్ చరణ్ తన యాక్టింగ్ కెరీర్తో పాటు బిజినెస్ సైడ్ని కూడా నెమ్మదిగా పెంచుకుంటున్నారు. నెంబర్ 1 నాగార్జున. ఇక మన లిస్టులో మొదటి స్థానంలో ఉంది నాగార్జున అక్కినేని. నాగార్జున చాలా సంవత్సరాలుగా సినిమాలో నటిస్తూ ఉన్నారు. అయితే ఆయన బిజినెస్ సైడ్ కూడా చాలా పెద్దది. ఆయన ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సినిమా నిర్మాణం మరియు సినిమా రంగానికి సంబంధించిన ఇతర పనులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అంతేకాదు రెస్టారెంట్స్ మరియు బిజినెస్లో కూడా నాగార్జున పేరు ఉంది. అంటే సినిమాలు, ప్రొడక్షన్, స్టూడియోస్, రెస్టారెంట్స్ ఇలా అనేక రంగాల్లో ఆయనకి బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. మనం చూసిన హీరోలందరూ సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే డబ్బు సంపాదించడం లేదు, తమకు వచ్చిన పేరు, అభిమానుల ప్రేమను ఉపయోగించుకొని ఇతర బిజినెస్ ద్వారా కూడా చేస్తున్నారు. కొందరు సినిమాలు నిర్మిస్తున్నారు, కొందరు థియేటర్ నడుపుతున్నారు, కొందరు క్లాతింగ్ బ్రాండ్స్ చేస్తున్నారు, మరికొందరు రెస్టారెంట్స్ నడుపుతున్నారు. ఇలా బిజినెస్లో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో ఒక హీరో ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకోవాలంటే ఆయన సినిమా రెమ్యూనరేషన్ మాత్రమే చూడకూడదు, ఆయనకు ఉన్న బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, బ్రాండ్స్ ద్వారా చూడాలి. ఈ లిస్టులో మీకు ఏ హీరో బిజినెస్ ఎక్కువగా నచ్చింది కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.